హాయ్! ఇవాళ రెండు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం చాలా కమ్మటి బ్రౌనీ చేసుకోవచ్చు. సో ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఉన్నాయి కదా, దీని లోపల మనకి చాక్లెట్ ఉంటుందన్నమాట, లిక్విడీ చాక్లెట్. సో అందుకే ఈ బిస్కెట్స్ యూస్ చేసి మనం ఈ బ్రౌనీ చేస్తాం. బ్రౌనీలో ఏంటంటే మనం డార్క్ చాక్లెట్ వేస్తాం. సో దాని సబ్స్టిట్యూట్గా మనకి బిస్కెట్ లోపల ఉన్న చాక్లెట్ హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ బేకింగ్ పౌడర్ వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, వేయకపోయినా మీకు బ్రౌనీ బాగానే వస్తుంది. ట్రెడిషనల్ బ్రౌనీ మెథడ్లో యాక్చువల్లీ బేకింగ్ పౌడర్ వేయరు. సో మిల్క్ అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్సే. దీంతో మీరు డైరెక్ట్గా అలా బ్రౌనీ చేసేసుకోవడమే. ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్లో చాలా షుగర్ ఉంటుంది కాబట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మాకు తీపి సరిపోదు అని మీకు అనిపిస్తే కొంచెం మీరు బ్యాటర్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం షుగర్ పౌడర్ జల్లుకోండి, వేయకపోయినా పర్వాలేదు, టేస్టీగానే ఉంటుంది. సో మీకు వాల్యూమ్ వచ్చేంత వరకు వాటర్ కలపండి. సో మీరు అనొచ్చు, మీరు బిస్కెట్స్ యూస్ చేస్తున్నారు కదా, సో బిస్కెట్ కేక్ అనొచ్చు కదా, బ్రౌనీ ఎందుకు అన్నారు అని. ఈ డార్క్ ఫ్యాంటసీ లోపల ఆల్రెడీ మనకి ఆ డార్క్ చాక్లెట్ ఉంటుంది కాబట్టి దీన్ని బ్రౌనీ అంటున్నాం అన్నమాట. సో ఇది కూడా ఆప్షనలే. యాక్చువల్లీ బిస్కెట్స్లోని వెనిలా ఎసెన్స్ ఉంటుంది, మీరు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. ఇవన్నీ యాడ్ ఆన్సే, వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మిల్క్ బిస్కెట్స్ ఉంటే చాలు, కేక్ అయిపోతుంది. ఇవి మరిగించిన పాలండి, ఆల్రెడీ మరిగించి రూమ్ టెంపరేచర్లోకి చల్లారబెట్టుకున్న పాలు. సో అంతే, మన కేక్ బ్యాటర్ అయిపోయింది. హ్యాపీగా ఇది ఓవెన్లో పెట్టేసుకుంటే మీకు మంచి డెలిషియస్ బ్రౌనీస్ వస్తాయి. లేదు మీకు కొంచెం వాల్యూమ్ తగ్గింది అని ఏమైనా అనిపిస్తే ఓరియో బిస్కెట్స్ కూడా మీరు మిక్సీ వేసి దీంట్లో కలపచ్చు. అయితే ఈ బ్రౌనీ కావాలి అనుకుంటే మాత్రం ఓరియో బిస్కెట్స్ ఒకటి సరిపోదు, కంపల్సరీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్, లేకపోతే లోపల చాక్లెట్ మెల్ట్ అయ్యే టైప్ బిస్కెట్స్ ఉంటాయి కదా, డార్క్ ఫ్యాంటసీ టైప్ ఆఫ్ బిస్కెట్స్, ఇన్ కేస్ ఇంకేమైనా మార్కెట్లో అవైలబుల్ ఉంటే అవి యూస్ చేయొచ్చు. కానీ కంపల్సరీ అయితే ఇదే టైప్ ఆఫ్ బిస్కెట్స్ యూస్ చేస్తేనే మీకు బ్రౌనీ వస్తుంది. మామూలు ఓన్లీ రెగ్యులర్ చాక్లెట్ బిస్కెట్స్ లైక్ ఓరియో, ఇంకా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ యూస్ చేస్తే మీకు రెగ్యులర్ చాక్లెట్ కేక్లా వస్తుంది. బ్రౌనీ కావాలంటే మాత్రం ఇలా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ యూస్ చేస్తేనే మీకు ఒక ప్యూర్ చాక్లెటీ ఫీల్, బ్రౌనీ టేస్ట్ అనేది వస్తుంది. అందుకే చెప్పాను 2 ఇంగ్రీడియంట్స్ బ్రౌనీ అని. వాల్యూమ్ కోసం మీరు ఇంకా బిస్కెట్స్ యాడ్ చేసుకోవచ్చు, డార్క్ ఫ్యాంటసీ మాత్రం తప్పనిసరి. ఇది కూడా యాడ్ ఆన్ ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ ప్యూర్ చాక్లెటీ బ్రౌనీ టేస్ట్ అయితే మాత్రం ఆ బ్యాటర్కి వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు కొంచెం టేస్ట్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది ఆ బ్రౌనీ ఎలా ఉంటుందో, అది మెల్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుంది. సో నేను ఇది ఓవెన్ మోల్డ్లో పెట్టేసుకున్నాను. నేను ఓవెన్లో చేస్తున్నాను, మీరు స్టవ్ మీద కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓవెన్లోని జస్ట్ 160 degreesకి నేను అబౌట్ ఒక 20 to 22 minutes సరిపోతుంది. మీరు యాడ్ ఆన్ బిస్కెట్స్ వేయకపోతే ఇంకా చాలు, 18 to 20 minutes చాలు. అదిగోండి మన బ్రౌనీ రెడీ. సో నేను ఇది కట్ చేసాక కూడా, ఓపెన్ చేసినప్పుడు కూడా కిందన మెల్ట్ అయిన చాక్లెట్ తెలిసింది. సో ఒక ప్రాపర్ బ్రౌనీ ఫీల్ అయితే వచ్చింది డెఫినెట్గా. చూడండి కిందన కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా, అది మెల్టెడ్ చాక్లెట్ టేస్ట్. సో డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.